క్యాన్సర్ ప్రాణాంతకంగా మారింది. ఏటికేడు ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అయితే ఈ మహమ్మారిని తొలిదశలో గుర్తించడం వల్ల 3/1 వంతు మరణాలు నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసమే క్యాన్సర్పై అవగాహన కల్పించే సదాశయంతో గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో అవగాహన రన్ నిర్వహించారు. పరుగులో పాల్గొన్న వైద్య నిపుణులు, వివిధ రంగాల ప్రముఖులు క్యాన్సర్పై అవగాహన కల్పించారు. క్యాన్సర్పై అవగాహన కల్పించే లక్ష్యంతో హైదరాబాద్లో పరుగు నిర్వహించారు. గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రన్ నిర్వహించారు. టీవర్క్స్ కార్యాలయం నుంచి ప్రారంభమైన మైహోం భుజా మీదుగా ఐటీసీ వరకు ఈ రన్ కొనసాగింది. 10K, 5K, 2.5K పరుగులో యువకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. 200 మంది డాక్టర్లు సైతం రన్లో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైహోం గ్రూప్ అధినేత రామేశ్వరరావు, యశోద హాస్పిటల్స్ చైర్మన్ సురేంద్రరావు, ఎంఎన్ఆర్ గ్రూప్స్ చైర్మన్ రవివర్మ, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతిరెడ్డి, రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ సిహెచ్ కిరణ్ హాజరయ్యారు. చదువుకున్నవారు, నిరక్షరాస్యులు, చిన్నవారు, పెద్దవారు, మహిళలు ఇలా తేడా లేకుండా అందరూ డ్రగ్స్ వ్యసనాలకు బానిసలవుతున్నారని ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం, పొగాకు, డ్రగ్స్కు దూరంగా ఉంటే 99% క్యాన్సర్లను నివారించవచ్చని సూచించారు. మనందరికి తెలుసు, క్యాన్సర్ అనేది 99% మన యొక్క అలవాట్లతో, మన యొక్క హ్యాబిట్స్ తో ఇది వస్తుందని. కాబట్టి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. మన ఓల్డ్ టైమ్ లో యోగా, మెడిటేషన్, గుడ్ ఫుడ్ హ్యాబిట్స్, all these are so important, but today youth is attracting for a lot of distraction, drugs and other things. Oral cancers majority reasons number 1 is cigarette smoking and BD smoking. Gudka is number 2. పాన్ పరాగు, గుట్కాలు ఇవన్నీ మన దేశంలో చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారండి. జనరల్గా చెప్తున్నా, ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఆరోగ్యం విలువ తెలియదండి. అసలు అందరికంటే సంతోషపరుడు ఎవరంటే సంతృప్తి చెందిన మనిషి చాలా సంతోషపరుడండి. మనకు ఉన్నది మనకు చాలు, మనకు సరిపోద్దని అనుకున్నప్పుడు మనంత ధనవంతుడు, మనమంత పెద్ద మనిషి ఎవరు లేరండి. Whether it is any kind of drug abuse, whether it is addiction to alcohol or smoking or tobacco, we all know this, we all seen this, but how many of you actually do it is the question. We all know that this is good, this is bad, but yes, as most of the people told that we have to control our addiction. That is the challenge. And as I tell you, that mouth is the mirror of the body. That's the most important part to be taken care. So whatever you put in, if you neglect, whatever you're eating, that will create a pain inside your body. Remember that. All the people who say that I cannot leave smoking, I cannot leave eating gutka, you tell them that attitude is most important. Because if the mind decides that from tomorrow, from this minute, I am not going to touch it strongly, that's it. Everything is closed. But if you keep on inculcating that habit and if your mind becomes a slave for that one, then automatically you will never be able to get rid of that habit and it will continue to kill you day by day and ultimately perish. డెస్టినీ ద్వారా వచ్చే ఇతర క్యాన్సర్లు మన నియంత్రణలో ఉండకపోవచ్చు, కానీ నోటి క్యాన్సర్ను మాత్రం మన స్వీయ అలవాట్ల ద్వారా పూర్తిగా అరికట్టవచ్చని రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ సిహెచ్ కిరణ్ అన్నారు. మంచి ఆహారపు అలవాట్లు పాటిస్తే క్యాన్సర్ దరిచేరదని సూచించారు. Cancer is something that to the other parts of the body is something which is a destiny, but mouth or oral cancer is something which is very much avoidable with good food habits and good oral hygiene. And particularly youth these days, they have to be the examples for both the elder and the younger people in spreading this awareness of oral hygiene. And I think this is one more step, and we are hoping that this will be a beginning of many more initiatives to come. As a media, we will certainly take it forward. That is our assurance.
ఈ సందర్భంగా డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం అందరూ కలిసి పనిచేయాలని మెగాస్టార్ చిరంజీవి సందేశమిచ్చారు. ఎందరో యువకులు ఈ డ్రగ్స్ గా ఆకర్షితులై తమ జీవితాల్ని నాశనం చేసుకుంటారు. మీకు తెలిసి ఎవరైనా ఈ డ్రగ్స్ అమ్మటం గాని కొనటం గాని వినియోగించడం గాని చేస్తున్నట్లయితే ఆ సమాచారాన్ని వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి తెలియజేయండి. మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్ 87-126-71111. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. బాధితులను ఆ మత్తు నుండి దూరం చేయటమే వారి ఆశయం తప్ప శిక్షించడం కాదు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న మన తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో నాతో పాటు మీరు చేతులు కలపండి.